జగన్ మీద దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిన్నటి ఘటనపై విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఇప్పటికే ఈసీకి నివేదికను అందించారు. దాడి ఘటనపై టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఎంక్వైరీ కోసం 20 మంది సిబ్బందితో 6 బృందాలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిపి ఇప్పటికే దీనికి సంబంధించి ఈసీకి నివేదికను అందించినట్లు తెలుస్తోంది. ఆ నివేదికలో ఏముంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడ సింగనగర్ కొట్ల బజార్లో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అలాగే విజయవాడ సిపి నుంచి కూడా నివేదిక కోరింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కొద్దిసేపు క్రితమే విజయవాడ సిపి టానా తన నివేదికను అందజేశాడు. ఏదైతే దాడి జరిగిందో దాడి జరగడానికి సంబంధించి కూడా రాజకీయ కక్షతలు ఏమీ లేవు, కానీ దీనికి సంబంధించి ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. అయితే ఎవరు చేశారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ జరుగుతుంది. ఒక స్కూల్ నుంచి ఒక లారీ విశ్లేషణకు కూడా సమాచారం దొరుకుతుంది. దానిలో భాగంగానే ఎవరు వేశారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాము. ఖచ్చితంగా 48 గంటల్లోపే నిందితుడిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడ సింగనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాదాపు 307 కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే నిందితుల కోసం కూడా మొత్తం 20 మంది నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏసీపీ, ఎస్పీల నేతృత్వంలో ఈ బృందాలు కూడా పనిచేస్తాయి. సరిగ్గా 24 నుంచి 48 గంటల్లోపు ఎవరైతే నిందితుడు ఉన్నారో ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే చేశారో వారిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తామని, దీనికి సంబంధించి అంశాన్ని కూడా కాంతిరాణా టాటే ఎన్నికల కమిషనర్ కూడా తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ.